గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష? ఖర్చు వచ్చేసి 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దానివలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాపౌట్ రేట్ ఏదైతే ఉందో చదువుకునే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు 2018-19 20.37% అంటే 120 మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు 22-23కి వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై 2 పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద 1,27 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష. ఆ 7 భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్గా ఆ విధానం ఏమి, ఆ పరిపాలన విధానం ఏమి, ఆ ఆలోచన ఏమి, ఆ ఆలోచన వెనకాల దానికి కారణమేమి, అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి, అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ ముఖ్యంగా అవుట్కమ్ అధ్యక్ష 5 సంవత్సరాల పాలన తర్వాత అవుట్కమ్ ఏమొచ్చింది అనేది అధ్యక్ష. అయితే ఆ 7 విధానాలు వచ్చేసి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి దశ సుపరిపాలన ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ, గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వం